గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా వినిపించే పేరు కుమారి ఆంటీ. మొన్నటి వరకు స్ట్రీట్ ఫుడ్తో కొంతమందికే తెలిసిన ఈమె ఇప్పుడు సెలబ్రిటీ రేంజ్లోకి మారిపోయింది. ఇదంతా సోషల్ మీడియా వల్లే. హైదరాబాద్లో రోడ్డు పక్కన భోజనం స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న కుమారి ఆంటీ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. రుచికరమైన భోజనాలు అందుబాటు రేట్లకు అందించడంతో సోషల్ మీడియాలో ఫుడ్ లవర్స్ ఆమె వీడియోలను వైరల్ చేశారు. 2 లివర్లు 1000 రూపాయలు అంటూ ఆమె చెప్పడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ మీమ్స్ చేశారు. ఆ తర్వాత చాలా మంది బ్లాగర్స్ ఆమె ఫుడ్ స్టాల్ను సందర్శించి ఆమె ఫుడ్ టేస్ట్తో పాటు అక్కడ రేట్లను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రోజు వందల సంఖ్యలో జనాలు అక్కడకు రావడంతో పాటు ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని పోలీసులు ఆమె స్టాల్ను మూయించారు. దాంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తనకున్న జీవన ఆధారాన్ని దూరం చేసి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. దాంతో సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియా ఛానల్స్లోనూ ఈ వార్త హాట్ టాపిక్గా మారిపోయింది. దాంతో ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. కుమారి ఆంటీ స్టాల్ను అక్కడ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని, అలాగే ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు సీఎం. త్వరలోనే ఆమె ఫుడ్ స్టాల్ను సందర్శిస్తాను అని కూడా చెప్పారు సీఎం. ఏకంగా సీఎం స్పందించడంతో కుమారి ఆంటీ ఆనందం వ్యక్తం చేశారు. తనలాంటి చిన్న ఫుడ్ స్టాల్ మహిళను ఆదుకోవడానికి సీఎం రావడం చాలా ఆనందంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి వస్తే ఆయనకు ఇష్టమైనవన్నీ వండి పెడతానని కుమారి ఆంటీ చెప్పుకొచ్చింది.